ఛానల్. ఏంటంటే మేమైతే ఫామ్ హౌస్ అయితే వెళ్ళబోతున్నాము. అక్కడే టైం స్పెండ్ చేస్తాము. అక్కడికి వెళ్ళడం కోసం అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేస్తున్నాము. షాపింగ్ అయితే చేసాము, కానీ అక్కడ వీడియో తీయడానికి క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల అయితే తీయలేకపోయాము. సో అక్కడే స్పెండ్ చేయడం కోసం అయితే బట్టలు అయితే తీసుకెళ్తున్నాం కదా, దాన్ని ప్యాక్ అయితే చేస్తున్నాం. సో మేము 35 to 40 మెంబర్స్ అయితే వెళ్తున్నాము. ఇంకా చెప్పాలంటే పిల్లలకి గేమ్స్, స్విమ్మింగ్ అలాంటివి కూడా చేస్తాం కాబట్టి బట్టలు అయితే చాలా తీసుకెళ్తున్నాం. త్వరగా ప్యాక్ చేసేసుకొని మళ్ళీ కొంచెం షాపింగ్ పెండింగ్ ఉంది, అది కూడా చేసేసుకొని రేపు మార్నింగ్ 7:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాము. అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో టైం తెలీదు. సో అక్కడైతే హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మంచుల చింతకాయ ఛానల్. సో ఇప్పుడైతే మేమైతే అందరం అయితే రెడీ అయిపోయాము. ఇప్పుడైతే కొద్దిసేపట్లో అయితే కార్ వచ్చేసింది, బయలుదేరుతున్నాం. రెడీ అయినామా? రెడీ అయినా కానీ మా చిన్నకి ఫీవర్ వచ్చింది, అందుకే బ్రెడ్ ప్యాకింగ్ కొంచెం అప్సెట్లో ఉన్నా. ఎంజాయ్ చేద్దాం అనుకున్నా కానీ అప్సెట్లో ఉన్నా. ఏం కాదు. ఏం చేస్తున్నావు అట్లా? నచ్చి మా అన్నయ్య హాయ్ చెప్తుంది సబ్స్క్రైబ్స్. యో బ్యాగ్స్ కూడా రెడీ. స్మర్తమ్మ టిఫిన్ చేస్తుంది. ఏం తింటున్నావు? రెడీ అయినారా? ఎక్కడికి వెళ్తున్నావు? ఫామ్ హౌస్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? ఎందుకు? కారు కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. అందరం బ్యాగ్స్ బయట అయితే పెట్టేసాము. కార్ రాగానే స్టార్ట్ అయిపోతాం. కార్ వచ్చేసింది, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాము.
కొంత దూరంలో అయితే వచ్చేస్తుంది. మా వాళ్ళు మాకు హాయ్ చెప్తున్నారు, మేమే ఫస్ట్ వెళ్తున్నామని అంటున్నారు. ఫామ్ హౌస్కి అయితే వచ్చేసాము. కానీ మా అత్తయ్య మాత్రం ఫామ్ హౌస్ గేట్ ఉంటుంది కదా, గేట్ నుంచి మొదలు పెడితే చివరి వరకు కనకాంబరాల చెట్లు ఉన్నాయి. ఆ కనకాంబరాల చెట్లకు అన్ని పూలు ఉన్నాయి. ఆ పూలను కోయడం అయితే స్టార్ట్ చేసేసింది. హాయ్ గైస్, మేము ఫామ్ హౌస్ వచ్చేసినాం గైస్. అటు ఇటు వేసి వచ్చేసినాం గైస్. హాయ్, మేము ఫామ్ హౌస్ వచ్చినాం. చూడండి ఫామ్ హౌస్ మేమైతే ఇప్పుడే ఫామ్ హౌస్కి అయితే వచ్చేసామండి. ఫామ్ హౌస్ మొత్తం కూడా వీడియో చూపిస్తాను. అండ్ మేము ఎలా ఎంజాయ్ చేస్తాము, ఇంకా చెప్పు, ఎలా ఎంజాయ్ చేస్తాము, ఏమేమి గేమ్స్ ఆడుకుంటాము చూపిస్తాం. ఓకేనా? వెయిట్ చేస్తుందండి. ఫామ్ హౌస్ బయట అనమాట. ఇది గార్డెన్ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుందో. సో గార్డెన్లోకి వెళ్ళి రాగానే మనకు ఫస్ట్ ఎంట్రన్స్ కిచెన్ అయితే వస్తుంది. ఓపెన్ కిచెన్ అనమాట. ఆ కిచెన్లో మా అక్క అయితే వచ్చేసి చాయ్ అయితే పెట్టేస్తుంది. మా ఇంట్లో చాయ్ అయితే చాలా తాగుతారు. సో మీ వాళ్ళు కూడా ఎవరైనా చాయ్ ఎక్కువసార్లు తాగే వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఏంటంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ చిన్న మైక్రో ఓవెన్, ఫ్రిడ్జ్ చాలా బాగుంది. మనం ఏమైనా తెచ్చుకుంటే కూడా మనం వేడి చేసుకోవడానికి, పెట్టుకోవడానికి ఫ్రిడ్జ్ అన్నీ ఇచ్చాను. అలాగే ఈ కిచెన్ పక్కన వెళ్తే 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ బెడ్రూమ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. బెడ్ పైననే 10 మెంబర్స్ దాకా పడుకోవచ్చు, అంత పెద్దగా ఉంది. దీనికి ఒక అటాచ్ బాత్రూమ్ ఉంది. మొత్తం ఈ బెడ్రూమ్లో 15 మెంబర్స్ దాకా అయితే పడుకోవచ్చు. చాలా బాగుంది. అలాగే కిచెన్ నుంచి బెడ్రూమ్ నుంచి హాల్కి రావడానికి హాల్ కూడా చాలా పెద్దగా ఉంది. చూడండి, మా అత్తయ్య కూర్చున్నారు, మామయ్య అందరూ మాట్లాడుకుంటున్నారు. పిల్లలు అయితే స్విమ్మింగ్ కోసం అయితే డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకోవడానికి వెళ్తున్నారు. అంతా హడావిడిగా ఉంది. సోఫా పైన మా మామయ్య అయితే కూర్చున్నారు. బుద్ధ విగ్రహం అయితే చాలా బాగుంది. చూడండి,
అలాగే మనకు ఈ హాల్లో నుంచి వెళ్తే సెకండ్ బెడ్రూమ్ అయితే వస్తుంది. సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ అలాగే ఫస్ట్ బెడ్రూమ్ లాగానే చాలా పెద్దగా ఉంది. చూడండి, అందరు స్విమ్మింగ్ కోసం అని డ్రెస్సులు అయితే చేంజ్ చేసుకుంటున్నారు. ఈ బెడ్రూమ్లో కూడా 15 మెంబర్స్ దాకా పడుకోవచ్చు. చాలా పెద్దగా ఉంది. 20 మెంబర్స్, 15 to 20 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. బెడ్రూమ్లో నుంచి బయటికి వస్తే వరండా ఉంటుంది. వరండాలో అయితే మా అత్తయ్యలు కూర్చున్నారు. పిల్లలందరూ అయితే స్విమ్మింగ్ చేసుకోవడానికి కోసం డ్రెస్ చేంజ్ కోసం అయితే వస్తున్నారు లోపలికి. మా చిన్న పిల్లలు మాత్రం అందరూ అక్కడే ఉన్నారు. మా వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. అందరూ అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు. మా పాప అయితే పరిగెడుతుంది స్విమ్మింగ్ కోసం అని. చూద్దాం ఎవరెవరు ఎలా స్విమ్మింగ్ చేస్తున్నారు, ఎక్కడెక్కడ ఉన్నారో. స్విమ్మింగ్ పూల్ అయితే 2 ఉన్నాయి. ఒకటి పెద్దవాళ్ళకి, రెండోది చిన్నపిల్లలకి. మా పిల్లలు అయితే వచ్చి రాగానే ఫస్ట్ స్విమ్మింగ్ పూల్లోనే దూకేశారు. తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. అయినా కానీ పిల్లలు మాత్రం ఆగరు కదా. రాగానే అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారో చూడండి. ఇగో స్విమ్మింగ్ కోసం ట్రై చేస్తున్నాను, రావట్లేదు. అక్క వస్తుంది, కిచెన్లోకి వెళ్ళి బయటకు వచ్చేసింది. ముగ్గురు ఈత కొట్టండి ఒకసారి. ఇగో
వీడియో వీడియో డైవర్ట్ కళ్యాణే దిగు తీసాడు మళ్ళీ తీసాడు अंदर खेल रे अडवारा भास्कर స్విమ్ చేస్తుంటే అసలు టైం తెలియలేదు. అసలు టైం 4 అవర్స్ అయిపోయింది అప్పటికి. అలా పిల్లలతో మేము ఎంజాయ్ చేస్తూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే వీడియో ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వ్లాగ్లో అయితే పెడతాను పార్ట్ 2 లాగా. అలాగే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్
బెల్ మాత్రం మర్చిపోకండి. వీడియో అయితే నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది, చూస్తుండండి. థ్యాంక్ యూ.